ఎమ్మెల్సీ కవితక్కను ఈడీఓలు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు కదా. ఇక ఇవాళ రోస్ అవెన్యూ కోర్టుల జడ్జి దగ్గరికి తీసుకొచ్చిండ్రు ఈడీఓలు. అక్క కోర్టులకెళ్లి బయటకు వస్తుంటే ఏందక్క అని అడిగితే ఇదంతా అబద్ధాల కేసులు, కుట్ర చేసి ఇరికిచ్చిన కేసులు, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తుండ్రు అని అనుకొచ్చింది. మరి కవితక్క అన్న దాంట్లో కూడా వాస్తవం లేకుండా పోలే. ఇన్నొద్దులు ఈడీఓలు ఏం వడావు చేసిండ్రు? ఎలక్షన్ల నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందుగానే లిక్కర్ స్కామ్ల కేసు యాదకొచ్చిందా? సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలని బుద్ధి పుట్టిందా? ఇన్నేళ్ల సంధి ఏడవైండ్రు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తుండ్రు. ఎలక్షన్లలో గెలిచేతందుకే ప్రతిపక్షాలను లేవకుండా చేసి అడ్డదారిన గెలిచేతందుకు బీజేపీలు దర్యాప్తు సంస్థలను సొంతానికి వాడుకుంటున్నారని దేశంలో ఉన్న ప్రతిపక్షాలు గరమైతున్నాయి. ఓట్లప్పుడే ప్రతిపక్ష నేతల పలుకువాడిని పల్సగా చేసి ఆ సందుల గెలవాలనే కుట్రలు చేస్తుండ్రు కేంద్ర పోలు అని మండిపడుతుండ్రు దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలు. ఇటు మోక చూస్తుంటే కవితక్కను కేజ్రీవాల్ సార్ ను ఇప్పుడు అట్లా ఇడిచిపెట్టుడు కష్టమే అంటున్నారట. చూడాలిగా ఏడు దాకా పోతుందో ఏమో.